హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా పుదీనా పలావ్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్లో కాస్తంత అల్లం తీసుకుందాం. అలానే ఒక 2 కట్టల వరకు పుదీనా ఆకులను తీసుకుందాం. ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు పక్కన ఉంచేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకొని గీ హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో అన్ని గరం మసాలాలు వేసుకోవాలండి. అంటే చెక్క, లవంగం, అనాసి పువ్వు, ఆకు అన్నిటిని వేసుకొని కాస్త వేగనిచ్చుకోవాలి. ఇది ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిల వరకు తీసుకున్నానండి. అలానే చిటికెడంత ఇంగువ వేసేసుకొని మంచిగా వేయించుకుందాం. ఇది కాస్తంత వేగిన తర్వాత మీడియం సైజున 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా కాస్త వేయించేసుకొని ఇందులో ఇప్పుడు చిటికెడంత పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. దీన్ని మూత పెట్టి కాస్తంత మగ్గనిచ్చిన తర్వాత చూడండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మరోసారి కలిపేసుకొని మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి, దీని పేస్ట్ని ఇందులో వేసేసుకొని కాస్త కలుపుకొని మూత పెట్టి గీ పైకి తేరేంత వరకు మగ్గనివ్వాలి. అప్పుడే మనకి పుదీనాలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. అలానే ఒక అర్ధగంట ముందుగానే మనం రైస్ని కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి. 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నామంటే అందుకు 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం ఎక్కువగా వేసుకోకూడదండి, జస్ట్ మనం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇది ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం కడిగి నానబెట్టుకొని ఉన్నాం కదండి, ఆ బియ్యంని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు లైట్గా కలిపేసుకొని మంటని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. మరీ ఎక్కువగా కలపకూడదు, జస్ట్ లైట్గా కలుపుకోవాలి, బియ్యం విరిగిపోకుండా. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. అంతేనండి, మనకి పుదీనా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అనేటివి కూడా బాగా ఇంకిపోయాయి కదా. మంటని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ పుదీనా పులావ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.